ఓం సాయినాథాయ నమః. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, ఇది నీ కోసమే. నీ ఇంటి ముంగటికి ఒక అదృష్టాన్ని తీసుకొని వచ్చాను. ఆఖరి వరకు ఒక చిరునవ్వుతో వినమ్మా. నీ మనసు కోరే ఒక మంచి సంపద, ఐశ్వర్యం నీకు నెరవేర్చే ఒక కాలం వచ్చింది తల్లి. నువ్వు నా చెయ్యిని తాకావు కదా, నీకు అదృష్టం వరించినట్లే. సాక్షాత్ నీ సాయి తండ్రి చెబుతున్నాను, అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. కానీ ఎందుకో నా మీద నువ్వు కొంచెం కోపంగా ఉన్నావు కదా. ఎన్నో రోజులుగా నీ మనసులో ఉన్న కోరిక తీరలేదని కొంచెం కోపడుతూ ఉన్నావు. ఆ కోపాన్ని పక్కన పెట్టి నీ బాబా చెప్పే మాట వినమ్మా. తల్లి, ఇప్పుడు నీ మనసు చాలా అలజడిగా ఉంది. నా దగ్గర ఉన్న ఫలితం పొందే విధానం నీకు వివరంగా చెప్పనా? నీ మనసుని నిలకడ చేసుకో. నా మీద ప్రేమ అనేది నీకు ఉంది, అలాగే నా మీదకి నీ యొక్క మనసుని తిప్పు. నా మహిమలు నువ్వు ప్రత్యక్షంగా నీకు చూపిస్తాను కదా, నువ్వు కూడా గుర్తించగలుగుతావు. తల్లి, ఈ సాయి మాటలు నువ్వు వినగలిగావు అంటే నీకు అదృష్టం పట్టినట్టే. అలాంటప్పుడు ఎందుకు దిగులు పడతావు చెప్పమ్మా. సరైన సమయంలో అన్నిటినీ సరిచేస్తాను, అన్నిటినీ నీకు అందిస్తాను. నీకు కావాల్సింది నీ దగ్గర చేర్చే వరకు నేను ప్రశాంతంగా ఉండను. తల్లి, ఎందుకు దిగులు అనేది నీకు పక్కన పెట్టేసేయి. సరైన సమయంలో అన్నీ కూడా నీకు అందేలా నేను చేస్తాను కదా. నీకు కావాల్సింది నేను అందిస్తాను అని నీకు తెలుసు. ఆ విషయం నమ్మమంటున్నాను. నీ మొక్కులన్నీ తీరుస్తాను. నీ సంకల్పం నేను నెరవేరుస్తాను. ఇక నీ మనసుని బాగా దృఢపరచుకో, అలాగే నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీకు తెలియకుండానే ఒక గందరగోళం అనేది రావచ్చు. నీ తల నుంచి కాలు వరకు నీకు కవచంలా ఈ సాయి తండ్రి ఉన్నాడు కదా. ఈ బాబా కవచం నీకు పెట్టున్నాను కదా. ఈ బాబా శక్తి నీకు కవచంలా అందించి ఉన్నాను. నీ వ్యాపారం ఏదైనా సరే, నీ పని ఏదైనా సరే తప్పకుండా అయిపోతుంది. నువ్వు చూడగలిగేది, చూసే వస్తువు నేనుగా ఉన్నాను. కానీ ఇంతగా నీకోసం పాటుపడుతుంటే ఎందుకు తల్లి? నీకు భయపడకుండా ఉండు. దేని కొరకు ఆరాటపడకు. నీ సాయి కోసం మాత్రం ఆరాటపడు. నీకున్న దిగులును మొత్తం పక్కన పెట్టు. నీ దిగులుని పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా ఉండు. నీ దిగులుని చేతులు పట్టుకునే ఉండకమ్మా. నీ కన్నీరును తుడిచేందుకు, నిన్ను కాపాడేందుకు నేను ఉన్నానని మరవకు. నేను నీ తోడు ఉన్నానని గుర్తుంచుకో తల్లి. నీ ఆపద్బాంధవైన భక్తి, ఆత్మానందమైన భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడే నేను ఉంటాను. ఈ సృష్టిలో నమ్మకాన్ని నిలుపుకొని నాలో ప్రవేశించు. అతి త్వరలో నా దర్శనం కూడా నువ్వు పొందుతావు. నన్ను దర్శించిన తర్వాత నువ్వు పొందే ఆనందం నేను చూడగలగాలి తల్లి. అది నేను చూడాలి కూడా. ఇప్పుడు నీ మనసు నీళ్ళ వలె, నూనె వలె కలవకుండా ఉంది. నీ కళ్ళు రెప్పలు కూడా కలవకుండా, నిద్ర లేకుండా ఉన్నావు. జరిగేది జరగని నిశ్చింతగా ఉన్నావు, నిరుత్సాహంగా ఉన్నావు. ఒకటి తెలుసా తల్లి, ప్రకృతి చూపలేని దర్శనం ఏమీ లేదు. ఒక్కసారి వర్షం కురిస్తే నువ్వు మళ్ళీ మేఘంలా మారి, వర్షంగా మారి భూమి మీదికి చేరుతావు. అలాగే తల్లి, ఈ జీవితం ఒక్కసారి జరిగిన సంఘటన మళ్ళీ జరుగుతుందేమో అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేరు. అలాగే తిరిగి జరుగుతుంది అని కూడా ఎప్పుడూ ఉండదు. కానీ ఈ సాయి బిడ్డగా ఉన్న నీకు నీకు అనుకూలంగానే అన్నీ జరుగుతాయి. నేను అలా మలుస్తాను కదా. నీ మనసు అలచడి పడేలా ఏమీ జరగదని గుర్తుంచుకో. నేను నా భక్తుల హృదయాలలో నివాసం చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా నీకు అర్థం కాలేదు కదా. నీ ప్రతి కోరికకు మూలాధారంగా నేను ఉంటాను. నీ మనసులో ఉన్న ఆలోచన నా వల్ల తెలుసుకోలేనా చెప్పు? నేను తెలుసుకోగలనమ్మా. నువ్వు వేసే ప్రతి అడుగులో నా అనుమతి లేనిదే ఏది జరగదు. నువ్వు అనుకున్నా ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఎప్పుడో నా కట్టుబాటులో ఉండిపోయావు కదా. నువ్వు నా బిడ్డవు. నిన్ను ఆపేది నేనే, నీపైన నిన్ను నడిపించేది నేనే. నువ్వు చెయ్యాలనుకున్న పనిని కూడా చేసేలా ఆశీర్వదించేది నేనే. నా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళడం అతి త్వరలో జరుగుతుంది.
నిన్ను పుట్టించిన నేనే నిన్ను గోపురం పైన కూడా నిలబెడతాను తల్లి. దానికోసం కూడా నువ్వు తాపత్రయపడకుండా నేను నీ యొక్క ఎదుగుదల కోసమే కాచుకొని ఎదురు చూస్తున్నాను. ఈ సాయి బిడ్డకి జీవితంకి ప్రతి కన్నీటి చుక్కకి సమాధానం ఉంటుంది. నీ దుఃఖం జీవితంలో కూడా ఆనందంగా మారుస్తాను. కాబట్టి దిగులు అనేది వద్దు. నీ కష్టం తీర్చడానికే నిన్ను నీ ఇల్లు వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చానమ్మా. నా మాటలు వింటున్నావు అంటే నువ్వు అదృష్టవంతునివే, నువ్వు భాగ్యశాలివే అని తెలుసుకో. నీకు సిరి సంపదలు కలవారే భాగ్యం కలవారని అనుకో, కానీ నిజమది. పాపాలను అంటని వారే భాగ్యశాలులు. అదే సంతోషమైన జీవితాన్ని ఇస్తుంది. నువ్వు తెలుసో తెలియకో కొందరికి చేసిన తప్పులకు భయపడి నన్ను వెతుక్కుంటున్నావు. నన్ను కోరుకున్నప్పుడే నా భక్తిగా, నా భక్తునిగా, నా బిడ్డగా నువ్వు అర్హత పొందావు. ఇతరులతో వితండవాదం వదులుకో తల్లి. నీ వల్ల అయినంత సాయం చేస్తూ ఉండు. ఆ సాయం అనేది నీకు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను కాపాడుతుంది. నీ ఇష్టదైవం నీ దగ్గర నిన్ను దగ్గర చేస్తుంది. దెబ్బకి దెబ్బ అని మర్చిపో. నిన్ను దెబ్బ కొట్టిన వారికి ఆ పాపం చేరుతుంది. కాబట్టి తిరిగి వారిని సాధించాలని అనుకోకు. నీ జీవితం మాత్రం చూసుకో. దేనికోసమో అల్లాడవద్దు, ఆరాటపాడవద్దు. ఎవరిని చూసి కూడా కుళ్ళుకోవద్దు. ఎవరిని చూసి కూడా నువ్వు ఈర్షపడవద్దు. నిన్ను కాపాడి గట్టును చేర్చే బాధ్యత నాది. నీకోసం అంతులేని సంతోషం ఎదురు చూస్తుందమ్మా. అన్నీ జరుగుతాయి, మంచిగా జరుగుతాయి. నీ జీవితానికి ఒక్కొక్కటిగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ సాయివాకులు నీ దగ్గర చేరవేస్తున్నాను తల్లి. ఈ సత్యవాకులు చెరిగే తీరుతాయి. ఇదే నీ జీవితానికి నేను ఇస్తున్న అదృష్టమైన వరం. నీకు అంతా మంచే కల్పించే ఒక సంకేతం కూడా ఇస్తాను. నన్ను గుర్తుంచుకో. నా సత్యవాకులు మనసులో నిలుపుకో. నా నామాన్ని నీ నోటి వెంట చెప్పించు. మంచిగా బ్రతుకు. నీ ప్రాణానికి అట్టుగా నా ప్రాణం వేస్తాను. నీ ఆశలకు అన్ని ఆశలు నెరవేర్చేలా నేను చేస్తాను. ఎదురు వచ్చిన వారి నుంచి 100 దారులు చూపుతాను. నువ్వు చేయవలసిందంతా కూడా నీ మనసుని ఆనందంగా ఉంచుకోవటమే. మిగతాదంతా ఈ సాయికి వదిలేయడమే అని చెప్పి బాబా గారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.